నమ్మదగిన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగా ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుందాం. మరి అవి చాలా చక్కని లోతైన భావాల్ని కలిగి ఉంటాయి కాబట్టి తీవ్రంగా ధ్యానిస్తూ హృదయంలో భద్రపరుచుకుందాం. మరి ప్రతివాని గుండెల్లో పచ్చని కొమ్మ ఉంచితే పాట పాడే పక్షి వచ్చి వాలిపోయి పాట పాడగలదు. అట్లే సంతోషంగా నవ్వుతూ అందరితో నవ్వించే వ్యక్తి చుట్టూ ప్రపంచంలో ఉండే అందాలన్నీ సొంతం చేసుకుంటారు. దుఃఖపూరిత మోముతో నిరాశతో నిండిన వ్యక్తికి తడిసిన కళ్ళలు కన్నీళ్ళు చేరువవుతాయి. అతను చూసే అద్దం మీద మసకబారిపోతుంది. క్లియర్‌గా ఏది కనబడదు. తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం మన్నిక రాదు. ఎక్కువ కాలం మన్నిక వచ్చేది అంత త్వరగా దొరకదు. అవకాశాలు జారవిడవకూడదు. జీవితంలో ఎదుర్కొనే దుర్దినాల సమయంలో నిజమైన స్నేహితుడు ఎవరో గుర్తించగలము. మన మంచికే అన్ని చెడు రోజుల్ని నిబ్బరాన్ని కోల్పోకూడదు. మానవుల్లో 3 రకాల వ్యక్తులుంటారు. చెట్ల ఆకుల వంటి వారు, కొమ్మల వంటి వారు, చెట్టు పునాది అయిన వేళ్ల వంటి వారు. సరిగా గమనించి పక్కవారితో స్నేహం చేయాలి. మొదటి రకం చెట్ల ఆకుల వంటి వారు మరి ఎండకు, వానకు స్వల్పకాలంలో నలిగిపోతారు. చిన్న సమస్యలకే కొందరు కుమిలిపోతారు. మనకు సహాయపడ్డకు ధైర్యంగా నిలవలేరు. రెండో రకం స్నేహితులు కొమ్మల వంటి వారు. చిన్న సమస్యలలో మరి తోడుగా ఉంటే పెద్ద అవసరాల్లో కలిగిన సమయంలో మనకు దూరంగా ఉండిపోతారు. మనకి ఆదుకోలేరు. మూడో ఒక చిన్న స్నేహితులు అన్ని సమయాల్లో తోడుగా నిలిచి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి బలపరిచి అండగా నిలుస్తారు. అటువంటి వాళ్ళతోనే మనం సన్నిహితంగా ఉండటం నేర్చుకోవాలి. మనిషి రోగాలు కుందేల్లాగా వస్తాయి, తాబేల్లాగా వెళతాయి. డబ్బులైతే మాత్రం తాబేల్లాగానే వస్తాయి, కుందేల్లాగా వెళతాయి. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నాకు ఏమి ఇవ్వలేదని బాధపడవద్దు. నాకు నచ్చిన చోట మరి నీకు నచ్చిన విధంగా ఇస్తాడు. నిత్యం ఎదురయ్యే అపజయాల గురించి నిరాశ చెందకూడదు. కానీ ఒక్కొక్కసారి తాళం గుర్తులో చివరిగా ప్రయత్నించే ఆఖరి తాళము విజయానికి చేరువవుతుంది. మరి ఈ సమాజంలో నేను ఒక్కడిని అని ఏమి చేయగలను అని ప్రతి మనిషి నిరాశ చెందుతాడు. కానీ ఒక్కసారి తల ఎత్తి ప్రపంచాన్ని చూస్తే వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒంటరివాడే. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోరాదు. ఎందుకంటే మురికి నీరు తప్పక దప్పుక తీర్చకపోయినా అగ్ని మంట ఆర్పటానికి ఆ నీరు పనికొస్తాయి. నమ్మక ద్రోహి స్నేహితుని కన్నా దురాశపరుడైన స్నేహితుడు విన్నా మట్టితో చేసిన మనుషుడు కాగితాలకు అమ్ముడుపోతాడు. మనిషితో మాట్లాడ రాకపోయినా మూగజీవుల వలె ఉంటకు నేర్చుకోవాలి. కష్టాల్లో స్నేహితులు దూరమయ్యారని బాధపడరాదు. నువ్వొక్కడివే జయించగలవని తలంచి సంతోషించాలి. సిగ్గు మర్యాద లేని ధనవంతుని కన్నా మానవత్వం ఉన్న పేదవాడైన పెరుగువాడే మిన్న. జీవితంలో హెచ్చుతగ్గులు రావడం మనకు జీవిత సత్యాలు నేర్చుకుంటకు సహకరిస్తాయి. గుండె జబ్బు గల వారిని పరీక్షిస్తే ఈసీజీలో హెచ్చుతగ్గులు పర్వాలేదు, కానీ సరళరేఖగా ఉంటే ప్రమాదం వాటిల్లుతుంది. జీవితంలో మంచివారి కోసం అన్వేషించవద్దు. ముందుగా నువ్వు మంచిగా మారాలి. నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషిని కనుగొన్న అన్వేషణ పూర్తయిపోయి ఆనందించవచ్చు. దైవభక్తితో ధర్మం కోసం జీవించాలి. అప్పుడే విజయం సాధించగలవు. ఆ విజయం నిన్ను చూసి సంతోషిస్తుంది. చిరునవ్వుతో ఆశాభావంతో ప్రతి ఉదయాన్ని ఆహ్వానించు. ఒక అందమైన ఆసుపత్రి భవనాలు చాలా ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ దానిలో ఎవరు ఎక్కువ కాలం ఉండాలని కోరుకోరు. కళ్ళు కన్నా సుందర భవనాన్ని చూడవచ్చు, ఆ భవనంలో ఉండలేము. కానీ ప్రేమ భావం గల ప్రాముఖ్యమైనవే, కానీ పై ఆకారాన్ని బట్టి ఏది నిర్ణయించలేము. భ్రమలు మానాలి, వాస్తవాన్ని ప్రేమించాలి. 3 బంగారు సూత్రాలు పాటించాలి. నీకు సహాయపడిన వారిని, సహాయపడటకు ఇష్టపడే వారిని ఎన్నడూ మరువరాదు. నేను నిజంగా ప్రేమించే వారిని నిర్లక్ష్యం చేయరాదు మరియు ద్వేషించరాదు. నేను నిజాయితీగా నమ్మేవారిని మోసం చేయరాదు. నీకు దేవుని వాగ్దానాలన్నీ నమ్మదగినవి. నీతో ఉంటాను, నీకు భద్రత కలిగిస్తాను, నిన్ను బలపరుస్తాను, నీకు జవాబిస్తాను, నీకు అన్నీ సమకూర్చగలను, నేను నిన్ను సదా ప్రేమిస్తాను. నిజ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు శత్రువులు కాదు, మన మనసు తెలుసుకునే నిజమైన మిత్రులను నమ్మాలి. నేడు క్రీస్తు శిలువ శక్తిని గురించి ఆశ్రయించి పునరుజ్జీవంతో మంచి విశ్వాసంతో జీవిద్దాం. మంచి విశ్వాసులంగా
ప్రతి మాటలో ఉండేటువంటి సత్యాన్ని గ్రహించి ఆత్మీయమైనటువంటి మేళ్ళు పొంది నిత్య జీవానికి మనం సాగిపోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇది నాన్న మరి మరి జీవిత గమ్యం ఏంటి అనే తలంపుతో ఆరంభించి కొన్ని క్రైస్తవ మెళకువలను తెలుసుకుందాం. ఈ రోజు కొరకు ప్రత్యేకించుకున్న టాపిక్లో మనం నీ జీవితంలో గమ్యం ఏది, అది మనం ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవాల్సిన విలువైన ప్రశ్న. మత్తయి 6:21లో నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. నీ జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలు ప్రక్కనెట్టి అత్యవసరాలు మనస్కరించడం సరికాదు. ధనం అంటే నీ హృదయంలో ఇష్టపడే వస్తువు. అది విలాసాలు కానీ, చెడు స్నేహాలు కానీ, మరేదన్నా కావచ్చు. నేటి యువతకు సరైన జీవిత గమ్యం వైపు నడిపే మార్గదర్శకులు కరువయ్యారు. నేటి మారణ హోమాలు, విచ్ఛిన్న కుటుంబాల్లో ప్రేమరాహిత్యం, వెల్తి, దిగులు, బాధలు, చింతలు, వీటితో ప్రతి గృహం, సమాజం ఉక్కిరిబిక్కిరే నలిగిపోతుంది. దీనికి విరుగుడు ఉందా? కొందరు యువకులను ప్రబోధం చేయాలని ఆశించిన ఒక ప్రొఫెసర్ గారు బలపై కొన్ని వస్తువులు ఉంచారు. మొదటిగా ఒక పెద్ద పంచదార జాడిని పెట్టి పిడికిల్ని పట్టే బంతులు దాంట్లో వేశారు. జాడి నిండింది. ప్రశ్న విద్యార్థి అడిగాడు, జాడి నిండిపోయిందా? సరిగ్గా చూడండి. ఓ, నిండా ఉన్నాయి, ఖాళీ ఏమి లేదన్నారు. బల్ల కింద నుండి సన్నది రాళ్ళని తెచ్చి బంతుల సందుల్లో నింపాడు. మరలా ప్రశ్నించాడు, జాడి నిండిపోయిందా? ఓ అన్నారు. కొందరు లేదన్నారు. మరొక పర్యాయం కొంత మెత్తని ఇసుక తీసి పెద్ద బంతులు చిన్న రాళ్ళ మధ్య పోయేసాగాడు. జాడి పట్టింది. మరలా ప్రొఫెసర్ గారి ప్రశ్న అదే, జాడి నిండిందా? కొందరు అవునన్నారు, కొందరు లేదన్నారు. మరొకసారి బల్ల కింద కొన్ని ఉన్నటువంటి గ్లాసులో కాఫీ ద్రావకాన్ని పోయసాగారు. జాడి ఇంకా గ్రహిస్తూనే ఉంది. ఓ, ఉన్నవారంతా ఆశ్చర్యపడసాగారు. లేదన్న వారికి ఏమీ అర్థం కాలేదు. ప్రొఫెసర్ గారు జీవిత సత్యాల్ని తెలపటం ఆరంభించారు. నీ జీవితంలో ఎన్నో కార్యక్రమాల్లో మరి నింపుకున్నా సరే ఇంకా మరికొన్ని కలుపుకునే అవకాశాలు మెండుగా ఉంటాయన్న జవాబు మన విద్యార్థులకు తెలియచేయడానికి నువ్వు ముందుగా పెద్ద బంతువులతో ఆ జాడికి ప్రప్రథమ స్థానాన్ని నింపాలి. తర్వాత నింపాలంటే నీకు ఏమాత్రం కుదరదు. నీ జీవితంలో పెద్ద బంతువులు అనే అంశాలు ఏమున్నాయి? జీవిత గమ్యం ఏంటి? నీ కర్తవ్యాలు ఏంటి? దేవునికి ప్రథమ స్థానాన్ని ఆయన నీ హృదయ పీఠంపై ఆసన్నం అయ్యేలాగా ప్రేమించి నీ జీవిత తాళం చెవి ఆయనకి ఇచ్చేసి నీ హృదయ గదుల్ని మరి ఆయనకి నింపులాగా చూసుకోవాలి. మంచి వినోదాలకు సమయం ఇవ్వాలని అర్థం. నీకు సంతోషాన్ని పంచే అనుభవాలు నిర్ణయించుకొని ఆనందించాలి. నీ బిడ్డలతో సమయాన్ని పంచుకోవాలి. ఆరోగ్య సూక్తులను పాటిస్తూ డాక్టర్ సలహాలకు ఎప్పుడూ తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కొన్ని సందర్భాల్లో మరి ఒక భర్త కానీ ఒక భార్య కానీ సరదాగా మంచి హోటల్లో నెలకొకసారి అయినా సరే డిన్నర్ తీసుకుని సంతోషంగా మనసు మాట్లాడుకోవటానికి అవకాశం తీసుకోవాలి. నీ స్నేహితులతో బంధువులతో హాయిగా కాలం గడిపేలాగా ఆహ్వానం స్వీకరించుకోవాలి. నీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీ తోట పనిపై శ్రద్ధ పెంచుకోవాలి. వీటన్నిటికీ మించి పెద్ద బంతులనే ప్రాముఖ్యమైన విషయాలపై మరి ప్రధానమైన దేవుని సన్నిధిని వెతుక్కోవాలి. దేవుని రాజ్యాన్ని మనస్కరించాలి. మిగిలినవన్నీ దేవుడే సమకూర్చగలదని విశ్వసించాలి. నీ గమ్యం పరలోక రాజ్య వారసత్వం అని నమ్మి నిత్య జీవిత యాత్రలో క్రీస్తుకు సాటి ఎవరు అని ఆలోచించి గడుపుకోవాలి. ఆయన నడిచాడు కిరీటాలపై, నేను నడిపించగల శక్తి చుక్కాని క్రీస్తే అని, ఆయన కృపలని లెక్కించుతరమా అని ఆలోచించాలి. ఆయనకు మనం ఏమైనా అర్పించగలమా, ఆయన కొరకే చెల్లించగలమో అని గ్రహించుకోవాలి. స్తుతిపాత్ర చేయబోని కృతజ్ఞత చెల్లించగలమో అని తలంచుకోవాలి. నేటి యువతకు నిరాశ, ఆవేశాలు ఎక్కువ. వాటిని సరిచేయడానికి ఒక మార్గం ఉంది. ఆ తర్వాత నీ కుటుంబంలో నీ బిడ్డలు, నీ ఆరోగ్యము, నీ స్నేహితులు, నీవు ఇష్టపడే విషయాలనే అనే బంతులతో నీ జీవితాన్ని నింపుకోవాలి. వాటి నీ జీవితం నిండిపోయినట్లే కనిపిస్తుంది. కానీ చిన్న చిన్న రాళ్ళు, నీ ఉద్యోగము, నీ ఇల్లు, నీ కారు, నీ ఇంటి తోట, నీ విలాసాలు, నీ ప్రయాణాలు, ఇవన్నీ రెండో స్థానం ఇచ్చే కార్యక్రమాలు తప్పవు. మూడవది, ఇసుక వంటి చెత్త కార్యక్రమాలు వెన్నంటి ఉంటాయి. కాలయాపన చేసే చెత్త సాహిత్యాలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వింతలు, వినోదాలు, ఇవన్నీ కాలాన్ని సద్వినియోగం చేసే కీలక భావాలు. ఇవి ఇసుకకు, చిన్నరాళ్లకు, ముఖ్యమైన బంతులకు ఖాళీ దొరకదు. నీ సమయమంతా, నీ శక్తులన్నీ నీ చిన్న చిన్న విషయాలకే మనస్కరిస్తూ ప్రాముఖ్యమైన జీవిత గమనాన్ని చెరనీయకుండా చేస్తాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన బంతులనే, మంచి విషయాలను ప్రథమ స్థానం ఇచ్చేలాగా జాగ్రత్త పడాలి. మరొక ప్రశ్న వచ్చింది, కాఫీ అంటే ఏంటండి? విద్యార్థుల ప్రశ్నలకు జవాబుగా,
ఎన్ని బంతులు రాళ్ళున్నా ఇసుక ఉన్నా కాఫీకి స్థలం ఉన్నట్లు నీ మంచి స్నేహితులతో మంచిని పంచుకోవడానికి, నీ కాఫీ పంచుకోవడానికి సర్వదా తోడుంటే విధంగా ఖాళీ ఉంచుకోవాలని అర్థము. ఒక సంపన్న కుటుంబంలో నలుగురు ఆడపిల్లలకు కావలసినంత ఆస్తుంది, తినటానికి ఎంతో ఉంది, కట్టుకునే బట్టలకు లోటు లేదు, విలాసాలకు వినోదాలకు అంతు లేదు. ప్రేమించిన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఉన్నారు. అయితేనే వారు ఒకటి తృప్తి లేదు. ఇంకా ఏదో కోరుకోవాలన్న తపంతో నిరాశతో ఉండేవాళ్ళు. ఒకసారి వృద్ధురాలు సలహా అడిగారు. అమ్మాయిలు, ఒక్కోసారి మీకేమైనా మీకేమేమి ఉన్నాయో లెక్కించుకోండి. అవన్నీ దేవుడు మీకేమి ఇచ్చాడో దాన్ని స్తుతించండి. లేని విషయాలను గురించి, కోరికలను గురించి ఆలోచించడం ఆపండి అని సలహా ఇచ్చింది. సరే, ముసలమ్మ చెప్పినట్టు చేసి చూద్దామని ప్రయత్నించసాగారు. ఓ నెల గడువు పెట్టారు. వేరువేరు స్థలాల్లో వేరువేరు పద్ధతుల్లో సర్వే ప్రారంభించారు. సరిగ్గా ఒక నెల మొదటి తేదీ మరలా సమావేశమై ఆ ఫలితాలన్నీ బేరీజు వేసుకున్నారు. గిరిన రోజులు గడిచాయి. నెల పూర్తయిన వెంటనే అందరూ కలిశాక అందరిలో సంతృప్తి తాండవం మాడింది. ప్రథమ పుత్రిక కనుగొన్న జీవిత సత్యాలలో ఒకటి, ఎంత ధనికులైనా, ఎంత డబ్బుతో తొలగిన అవమానాలు, విచారాలు ఆ ఇంటికి ఎన్నడూ దూరం కాలేవు. అవి తప్పు. రెండో అమ్మాయి చెప్పిన సత్యం, యవ్వన కాలంలోనే ఆరోగ్యము, మంచి ఉత్సాహపూరితమైన జీవితం అనుభవించగలం, కానీ వృద్ధాప్యంలో అనారోగ్యాలతో, అంగవైకల్యంతో ఏమాత్రమూ ఆనందంగా గడపలేము. మూడో అమ్మాయి చెప్పిన భావం ఏంటంటే, కడుపు నిండా ఆహారం తినడానికి దొరకడమే గొప్ప భాగ్యం. తిండి కోసం అడుక్కునే స్థితిలో ఉండటం పరమ దౌర్భాగ్యం. మరి ఇక నాలుగో అమ్మాయి తను గమనించిన సత్యం వివరించింది. వజ్రాల రింగులు, ఆభరణాలు ధరించిన ధనము కంటే సద్భావాలు కలిగి, సద్గుణాలు ప్రదర్శించి, మంచి నడవడి కలిగి జీవించటంలో కలిగే హాయి, నిండుతనము, తృప్తి మరి దేంట్లో కూడా ఉండబోతుందని తెలిపింది. ఇవన్నీ కలపోసి ఆలోచిస్తే ప్రస్తుతం వారి స్థితిలోనే వారు ధన్యులుగా ఉన్నారని పూర్తిగా అవగాహన కలిగిన వారే గతాన్ని మరిచి మంచి అవగాహనతో జీవితాన్ని సుగమయం చేసుకోవడానికి తీర్మానించుకున్నారు. సూక్తులు చెప్పగలం, కానీ పాటించవలసినంత సులువు కాదు. క్రైస్తవ జీవిత సత్యాలు దైవ గ్రంథంలో ఎన్నో మరి నావికుని వలె మరి ప్రతి వ్యక్తి గమయం చేరే మార్గాన్ని సూచిస్తాయి. దుర్గమాకాండ 24:12లో మోషేతో దేవుడు చెప్పినప్పుడు పాటించినట్లు ప్రతి వ్యక్తి అనుకరించడం శ్రేయస్కరము. అక్కడ నిలిచి ఉండు, పైకి రా, మెళుకుగా ఉండు, నా సన్నిధి జాగరూకతతో వెతుకు, అన్ని ఆదేశాలను పాటించి ప్రభు నీ సన్నిధికి దూరం కాకుండా ఏకాగ్రతగా నువ్వు నాకు బోధపరిచే మార్గము గ్రహించే కృపనియ్యి అని ప్రార్థించి కనిపెట్టగలిగితే కొత్త ఆదేశాన్ని పొంది ప్రభు కొరకు జీవించి గమ్యం చేస్తాం. యాకోబు పత్రిక 1:22లో మరి చెప్పింది క్రియాచరణ పెట్టాలి. సబ్బు వాడకను మరి చిన్న సంఘటన ఏంటంటే, ఒక సబ్బుల వ్యాపారట నాస్తికుడు పాస్టర్ గారితో కలిసి పార్కులో వ్యవహరిస్తున్నాడు. నాస్తికుడు పాస్టర్ గారిని ఉద్దేశించి, ఏంటండి ఈ మరణ హోమాలు, యుద్ధాలు, రోగాలు, సమస్యలు, దుఃఖాలు, ఆందోళనలు, ఇవన్నీ విడిని చిక్కులు ఎందుకు వస్తున్నాయి? దేవుడున్నాడు, దేవుడు కాపాడుతుంది క్రైస్తవులు వల్లిస్తారు. దేవుడు సహాయం చేయగలడని ఎవరికి సాధ్యం? నేను ఏమాత్రం నమ్మలేను సుమా అన్నాడు. అయ్యా, మీరు సబ్బులు వ్యాపారం చేస్తున్నారు కదా, మీ ముందు ఎంతో మురికిగా అసహ్యంగా నిల్చున్న ఆ పిల్లవాడు మీ విలువైన సబ్బును వాడటం లేదెందుకు? అంత మురికిగా ఉండే అవసరం లేదు కదా. పాస్టర్ గారు బదులు చెప్పాడు. ఆ పిల్లవాడు సబ్బును ఉపయోగించాలి కదా అన్నాడు. అప్పుడు నాస్తికుడు, లేదండి, ఆ సబ్బును ఉపయోగించాలంటే ప్రతి వ్యక్తి క్రీస్తును మరి సందేశాలను అవలంబించాలి, అనుసరించాలి. అప్పుడే ఆ క్రైస్తవ విశ్వాసాన్ని క్రియారూపకంగా ఆచరించినప్పుడే గమ్యం చేరతాం. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. క్రీస్తును మహిమపరిచినట్లు నా తలాంతులను, సమయాన్ని, డబ్బును, సమస్తము దేవుని కొరకు వాడుతున్నానా? క్రీస్తు శక్తిని, ప్రేమను నా జీవితం ద్వారా ఇతరులకు చూపించగలుగుతున్నానా? ఏ విధంగా చేయాలి? ద్వేషించే వారిని ప్రేమించగల ప్రేమ ఉందా? దిద్దుబాటును మంచి మనసుతో తీసుకోగలిగితే పరిశుద్ధాత్మనితో ఎదుగుతామని నమ్ముతున్నామా? నీ భక్తి నిజమైనదా ఉందా? స్థిరమైనదిగా ఉందా? క్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి విడుదల చేస్తున్న నమ్మకంతో మారుమనసు అనుభవం ఉందా? అందువల్ల ఇవన్నీ ఆలోచించుకుంటూ ఈ ప్రశ్నలకు జవాబు మనం తలుచుకుని మనం దేవుని వైపు చూడటానికి మనం ఆలోచించాలి. మరి దేవుని పేరట గిన్నెడు చల్లీలిస్తే ప్రతిఫలం ఉంటుంది. దేవుని ప్రేమించినది తోటి మానతో ప్రేమించట్లో సాక్షాత్కరింపకపోతే దేవాలయంలో ఆరాధన విక్రింతల పాలైపోతుంది. 1984 సంవత్సరం వసంతకాలంలో పక్షుల కిలక రావాలు, సన్నని చల్లని వర్షపు తుంపర్ల ధ్వని వింటూ ఒంటరిగా నిలిచిందట ఒక స్త్రీ, మరియ.
గతంలో భక్త మరణాన్ని చలించని విశ్వాసిగా, ధీరురాలుగా, సమర్థురాలుగా, కన్నీటి ధారల్లో కృంగిపోక విధవగా గుర్తింపు పొందింది. ఆమెను చూసి ఇక బిడ్డలు సొంతంగా పోషించుకుని సమర్థించుకోగలరని నమ్మారు. కానీ ఆ తర్వాత వచ్చిన వసంత పుష్పాలన్నీ గమనిస్తూ ఒక ఈ ఈ ఉదయం ఎందుకు? ఈస్టర్ సిద్ధపాటుకి కొత్త బట్టలు హడావుడి అవసరమా? ఒకరోజు పడక మీద నుంచి నిరాశాభావాలతో లేవాలనిపించక బద్ధకంగా భావించింది. అంట్లో ఫోన్ మోగింది. అలవాటుగా ఎవరో ఆదరణ వాక్యాలు, మరి ప్రార్థనా విషయాలను పంచుకోవడం. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? దిగులుగా ఉన్నావా? ధైర్యం తెచ్చుకో, దేవుడు నీతో ఉన్నాడు అంటూ పలకరింపుతో విసిగిపోయిన మరేకు ఫోన్ అందుకోవాలనిపించలేదు. మరేకు మాత్రం యవనంలో తన భర్త రాబిన్కు మొదట్లో తణితి ఏర్పడటం వల్ల అకాల మరణం సంభవించినందువల్ల ఎందువల్ల అనే బాధ మిగిలిపోయింది. మరలా ఫోన్ ఆగకుండా మోగుతూ ఉంది. ఎవరు? ఎందుకు అని అడిగింది. క్లుప్తంగా వివరించాలన్న భావం ఉంది. నా పేరు స్టెల్లా. మీరు నాకు తెలుసు. నేను రాబిన్ భార్యను. పండ్ల అంగడిలో ఉంటాను. అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది. ఏదో ఒకసారి చూసిన పరిచయం. ఎర్రని జుట్టుతో అతివాగుడు మనిషి అని చిరాకు పడిన జ్ఞాపకం. మీరొకసారి మాత్రమే నన్ను చూశారు. అయితే మరి ఈ అనుభవాల్లో మరి మీ కారు మీద గల స్టిక్కర్ మీద గుర్తుంది. ఆ రోజు నా కళ్ళద్దాలు పగిలున్నాయి. ఒక మాట మాత్రం చూడగలిగాను. ఏ యేసు అనే మాట. నా భర్తతో నాకు గొడవ జరిగింది. నాకింట్లో నుంచి తోసిపడేశారు. గతంలో ఇలాగే జరిగింది. ఈసారి మరీ ఒంటరిదాన్ని అయ్యాను. ఒక రాత్రికి మీ వద్ద ఆశ్రయం ఇవ్వగలరా అని అదే నేల మీద పడుకుంటాను, దయచూపమ్మా అని దీనంగా అర్థించింది. ఆ తర్వాత మరియా స్టెల్లాను ఆహ్వానించడం తప్పలేదు. చేసేది లేక మరియా సరే మా ఇంటికి రావచ్చని ఆహ్వానించింది. మనసులో మరియకు అంతగా ఇష్టం లేదు. మౌనంగా ప్రార్థించింది. ప్రభువా, నా గురించి నేనే శ్రద్ధ వహించలేకుండా ఉన్నాను. ఈ అతిథిని ఎలా భరించాలి? తండ్రి సహాయం చేయమని ప్రార్థించింది. సరే స్టెల్లా, 15 నిమిషాలు నీ దగ్గరికి వస్తాను. నా కారు మీద స్టిక్కర్ గుర్తు తెలుసు కదా? మరి అమ్మతో సహాయంతో ఒక్కసారిగా కేక వేసింది. మరి తర్వాత జీసస్ అనే మాట ఉంది కదా. మరి అంతా ఆ పండ్ల దుకాణం చేరేసరికి స్టెల్లా పెద్ద చేతితో సిద్ధంగా ఉంది. ఆ సంచి చీలికలై ముతగ్గా కాడలు ఊడిపోయి శిథిలావస్థలో ఉంది. మరేం చేరే ఒక గంతులో కారులోకి దూకింది స్టెల్లా. ఇద్దరు ఇల్లు చేరారు. అర్ధంగకారంతో ఉన్న నవ్వు పులుముకొని పలకరించి అల్పాహారం సిద్ధం చేయనా అని అడిగింది. ఆ సొంత పిల్లలకు ఆహారం సిద్ధం చేసే అలవాటు లేదు మరియా. ఎందుకో స్టెల్లాగా అనిపించింది. స్టెల్లా అల్పాహారాన్ని మరి ఎంతో ఆపుగా ఆకలిగా 2 బుద్దల్లో పూర్తి చేసింది. ఎంతో వినయంగా మరియా, ఇల్లు శుభ్రం చేయడానికి సహాయపడినా అంది. ఇక స్నానాల గది టబ్లో రాజకుమార్లాగా ఉన్నా అని ప్రశంసిస్తూ ఇక బట్టలు ధరించాలని ఆలోచించుకుంటూ మరియా ఒక ఫ్రాక్ అందించింది. స్టెల్లా నువ్వు చాలా దయగల తల్లివని దీవించింది. మరియా కాస్త సిగ్గుపడింది. మరి దయలేని దాని మరికి తెలుసు. అయినా ఆ మాటలు అల్లరింప చేశాయి. పూర్తిగా ఇష్టం లేని అతిథి స్టెల్లా థ్యాంక్స్ చెప్పింది. స్టెల్లా మంచి బట్టలు ధరిస్తూ ఎంతో మాధుర్యంగా పాట పాడింది. పాట స్పష్టంగా మరి భావయుక్తంగా మనోహరంగా సాగింది. గంట కొట్టినట్టు గంభీర స్వరగాను భావం ఏదో చక్కటి భావం ఉంది. మరి ఏంటంటే ఏ పరిస్థితి ఎదుర్కొన్నా, ఏ స్థితిలోనైనా నిరాశపడకు, కృంగిపోకు. దేవుడు నీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన రెక్కల నీడ ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. దేవుడు తప్పక శ్రద్ధ వహిస్తాడు. మరి అదే అర్థం ఉందట. ఆ పాట వినగానే మరి మరియా బాల్యం గుర్తొచ్చింది. తన సండే స్కూల్లో పాడిన పాట ఎంతో ఇష్టమైంది. చాలా సామాన్యమైన చిన్న పదాలు అయితేనే చాలా శక్తి నిండిన పాట. మరి అకన్సల్ అనుకోకుండా చక్కగా మరి పాటతో స్వరం కలిపి పాడసాగింది. ఎంతటి పరీక్షా సమయమైనా మరి దేవుని రొమ్మును ఆనుకొనిస్తారు. దేవుని కౌగిల్లో ఉండి ఆయన చిత్తంలో ఉంటాం. ఆయనే శ్రద్ధగా చూస్తూ ఉంటారు మనల్ని. ఆయన కునుకడు నిద్రపోని దేవుడే మన దేవుడు అని జ్ఞాపకు తెచ్చుకుంది. ఆ పాట పదాలన్నీ కంటతా వచ్చని తెలియలేదు. ఆ తర్వాత పాట అంతా పాడింది. స్టెల్లా మంచి బట్టలు ధరించిన ఆనందంతో మరే ప్రక్కనే కూర్చుంది. ఎంతో అందంగా ఉంది నీ ఇచ్చిన డ్రెస్సు. నీకు ఎలాగ థ్యాంక్స్ చెప్పుకోవాలో పాట రావట్లేదని ప్రశంసించింది. నువ్వు చాలా బాగా పాడగలవు. నువ్వు పాడిన నీ పాట చాలా బాగుంది. నువ్వు చాలా అవసరంలో ఉన్నావు. నా దగ్గర డ్రెస్సులు కొన్ని అందంగా ఉన్నాయి. నువ్వు వాడుకో స్టెల్లా అని ఇచ్చింది. ప్రేమతో ఆదరించింది. అనుకోని ఆప్యాయతకు ఎడారిలో సెలయేర్లా పరిపారిన ప్రేమకై ఉక్కిరి పిక్కిరి అయిపోయింది స్టెల్లా. మరి ఒక్కసారిగా ఉప్పెనలో నీళ్లు పరవళ్ళు తొక్కిన రీతిగా ప్రవహించే ఉధృతంలో కన్నీటి దారాలను అధికంగా
కళ్ళ నుండి కారిపోయాయి. గొంతు గొంతుకులో హీనస్వరంతో దుఃఖం కట్టలు తెచ్చుకుంది. ఏమిటి వైపరీత్యం? భర్త పోయిన సమయంలో కూడా కన్నీరు రాని తనకి ఈ కన్నీరేంటి? వెంటనే ఆ పాట ఇద్దరూ అందుకున్నారు. చేతులు ఊగినాయి. ఒకరి చేతిలో ఒక లయబద్ధంగా నృత్యం చేయసాగారు. హృదయాలు విప్పారాయి. చెప్పుకోదగిన ఊసులెన్నో మెదిలాయి. బాల్యకాలపు జ్ఞాపకాలు, అనుభవాలు, ఇష్టాలు, అభిప్రాయాలు, ఊహలు, కలలు అన్నీ పంచుకున్నారు. మరి కాలక్షణంలో గడిచిపోయింది. మధ్యరాత్రి వరకు గడిపిన పాటలు, బైబిల్ వాక్యాలు అన్నం చేసుకున్నారు. 1 కొరింథీ 13 అధ్యాయము ప్రేమ గురించి, కీర్తనలు 1, 23 కీర్తన, 91 కీర్తన, 100 కీర్తన, ఇవన్నీ సామెతలు 31, ఇవన్నీ అప్పచెప్పుకోగలిగారు. ఇద్దరు బాల్యంలో మంచి విశ్వాసులే. కాలగమనంలో, వివాహాల అనుభవాల్లో, చేదు అనుభవాల్లో, బీటలు బారిన దునందు పొలంలో మూడు బారిన వారి జీవితాలు సస్యశ్యామలమయ్యాయి. అనుకోని అతిథికి ఆతిథ్యం ఇచ్చిన ప్రతిఫలం దేవుని మాట నెరవేరింది. ప్రతిఫలాన్ని ఇద్దరూ పొందారు. ఆత్మీయంగా మేల్కొన్నారు. దేవుని గురించి కలిగిన పంచుకున్న అద్భుత సాహసాలను మరి దేవుడు నూతనంగా వాళ్ళందరూ అనుభవించారు. ఈ రకంగా ఇతరులను ప్రేమించడంలో మనలో మసకబారిన భక్తి దీపానికి నూనె పోసి దేదీప్యమానంగా వెలుగు ఎలాగ మారుతుందో అలా గ్రహించగలిగింది మరియ. మత్తయి 5:42లో నిన్ను అడుగు వారికల్లా ఇమ్ము, నిన్ను అప్పు అడుగు గోరు వారి నుండి నీ ముఖం తిప్పుకొనవద్దు. బీదలను ప్రేమించేవాడు దేవునికి అప్పించేవాడు. మత్తయి 25:40లో మిక్కిలి అల్పులైన నా సహోదరులో ఒకరికి మీరు చేస్తారు కనుక నాకు చేస్తారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను వారితో అనెను. మత్తయి 25:46 నీతిమంతులు నిత్య జీవమునకు పో మార్గము ఇతరులలో ప్రేమను పంచుకుంటే కదా. నీకు యేసు ఆశించే ప్రేమ మనసుందా? పరదేశిగా మరియ ఇల్లు చేరిన స్టెల్లా పాటలో మరియను ఆధ్యాత్మిక ఉజ్జీవజాలు రేపింది. తనలో నిద్రాణమైన దేవుని పట్ల ప్రేమను మేల్కొల్పింది. మరి ఈ రకంగా గమనించుకుంటే పరదేశి వలె నీ తలాంతులను ఇతరులకు, స్నేహితులకి ఆత్మీయంగా ఉద్ధరించడానికి ఉపయోగించుకోవాలి. లెమ్ము తేజరిల్లెమ్ము, ప్రభు నీకు సహాయకుడిగా నడిపించాలని మనం కోరుకుంటూ, ఇతరుల అవసరాలను గమనిస్తూ, మరి మనము ఎప్పటికప్పుడు ప్రభుని ప్రేమించడానికి, ప్రభు నామంలో ఇతరులు ప్రేమించడానికి మనం ఇష్టపడేవారుగా, మనం ఆశాభావంతో దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడనేటువంటి దీక్షతో మరి సాగిపోవడానికి ఆలోచించాలి. మనం సిలువకు శత్రువులుగా ఉన్నామా, మిత్రులుగా ఉన్నామా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ సవాళ్ళతో కూడిన మనం రెండు అభిప్రాయాలతో ఉండకూడదని ఏలియా చెప్పాడు కదా. మరి మిత్రులైతే ఎలా ఉంటారో, శత్రువు అయితే ఒక ప్రవర్తన ఎలా ఉంటుందో మనం గమనించుకోవాలి. అయితే మరి భక్తిహీనులు సిలువకు శత్రువులు ఎట్లుంటారు, వారి అంతం ఎట్లా ఉంటుంది? భక్తిహీనులు ఇంటి మీదకి శాపం వస్తుంది. వారి మార్గము గాఢాంధకారము. మరి వారి పేరు అసహ్యత పుట్టిస్తుంది. వారి నోరు బలాత్కారంగా ఉంటుంది. అయితే వారు భయపడిందే వారి నెత్తి మీదకి వస్తుంది. వారి ఆయుష్ తక్కువే, వారికి ఆశ భంగం అవుతుంది. మరి నోటి వంట మూర్ఖ మాటలు వస్తాయి. వారి నోటి చేత పొరుగు వారికి నాశనం తెప్పిస్తారు. వారు మరి సంపాదన వారి మోసం చేస్తుంది. వారి అహంకారులుగా, దుష్టులుగా ఉంటారు. సామెతలు 3:33 భక్తి గలవారు నోటికి కళ్ళెము కలిగి, మరి యథార్థ హృదయం కలిగి, మరి దయార్థ హృదయంతో లోకమాల్యం అంటకుండా జీవించేవారు. క్రీస్తు మంచి కాపురిగా మాత్రమే కాదు, మంచి స్నేహితుడు కూడా ఉంటారు. మరి కొన్ని నీతి కథల ద్వారా మనం ఆత్మీయమైన సత్యాలు తెలుసుకోవచ్చు. ఎవరిని చేరనీయని చెట్టు అని ఒక చిన్న వయస్సం పుస్తకంలో ఉంటుంటే నేను సేకరించి రాసిన కథల్ని నేను మీతో పంచుకుంటున్నానండి. ఒక పెద్ద అరణ్యంలోనట బ్రహ్మాండమైన వృక్షం ఉంది. ఒక ఉడతల జంట కూడగొట్టుకోవాలని ఆశిస్తే ఆ చెట్టేమో రానివ్వలేదు. ఒక ఎలుగుబంటి త్వరలో తేనె కోసం చేరింది. మరి ఎటు చూసినా తరిమి కొట్టే వేసేసింది. ఆ చిన్న పక్షి వచ్చి ప్రాధేయపడితే ఒప్పుకోలేదు. ఆ చెట్టు ఒంటరిగా మిగిలిపోయింది. కానీ ఒక క్రిమి చెట్టును తినసాగింది. చెదపురుగులు తినివేస్తే కూలిపోతానేమో అన్న భయంతో బెంగపెట్టుకుంది. ఎవరైనా వచ్చి ఆదుకుంటే బాగుండనిచ్చింది. అట్లా ఎలుగుబంటి కనిపించి, మిత్రమా ఏంటి విచారంగా ఉన్నావు, నీకేంటి ఆపద వచ్చిందా అంటే, అవును సహాయం కోరి. ఎలుగుబంటి స్వయంగా చెదలను నేను నాశనం చేయలేదు, కానీ నాకు స్నేహితుడు ఉన్నాడు అని గుడ్లగూబకు చెప్పింది. ఎలుగుబంటి గుడ్లగూబ మరి
మరొక స్నేహితుని పిలిచి సహాయం కోరింది. వడ్రంగి పిట్ట దయగలిగి చెదలంతా తినివేయగా చెట్టు ఎంతో హాయిని పొంది సంతోషించింది. శత్రువనే చెదలు హతమార్చి వెళ్ళిపోతుండగా చెట్టు పశ్చాత్తాపంతో కన్నీరు పెట్టుకుని, నా ఆపద తీర్చినందుకు మరి నీకు కోటి దండాలు. మీరు ఇష్టం వచ్చినప్పుడల్లా నా కొమ్మలో విశ్రమించండి అని ప్రాధేయపడింది. ఇక ఆనందంతో స్నేహపూర్వకంగా వెలిగిపోతాను, మీతో ఫ్రెండ్లీగా ఉంటానని చెప్పింది. అందువల్ల దీని అర్థం స్వార్థంగా నిలుచుట, రహస్యాలు బట్టబయలు చేయడం, ఎవరికి దరి చేయనీయకపోవడం, మరి కష్టాలు ఆదుకోకపోవడం, ఈ దుర్గుణాలు చెలిమిని చెరుస్తాయి. ఇలాంటి వారే సిలువ ప్రేమకు శత్రువులు. చెట్టును సంరక్షించిన వారే క్రీస్తుని ఆశ్రయించిన సిలువకు మిత్రులు. ప్రేమ స్వభావాన్ని కలిగి సహకారులుగా ఉంటారు. సిలువకు శత్రువులు సంఘం వెలుపల ఉన్న వాళ్ళు కాదు, లోపల వాళ్ళే. వీరు ప్రమాదకరమైన వాళ్ళే. వీళ్ళు చేసే నష్టం చాలా ఎక్కువ. వీరు ఎంతమంది క్రైస్తవులు నాశనం చేస్తారో గ్రహించుకోలేరు. కొందరు సశీలుగా బతకలేరు, కానీ వారు అనేకులు తప్పుతో పట్టిస్తారు. కొందరు క్రైస్తవులు నటనా జీవితము తాత్కాలికంగా మార్గదర్శకమైనట్టు కనిపించినా తుదకు వారు నరకపాత్రలు చేస్తుందని గ్రహించలేరు. సిలువకు మా శత్రువుల లక్షణాలు ఎట్లా ఉంటాయి? భూ సంబంధమైన వాటిని మనస్కరిస్తారు. సిగ్గుపడవలసినటువంటి వాటి యందు అతిశయపడతారు. సిలువకు శత్రువులై వారి కడుపుకు ప్రాధాన్యత ఇస్తారు. సన్నిహితులతో విలాసంగా కాలం వ్యర్థపరుస్తూ ఆత్మీయ జీవితానికి పస్తులుంచి వారు సృష్టిగా తినటానికి విందులు వినోదాలు పాల్గొంటారు. నాశనమే వారి అంతము. పరిశుద్ధాత్మను మోసపుచ్చిన అన్నయ్య పాపము, పరిశుద్ధాత్మ శోధించి సపేరా పాపమునకు లోబడతారు. పిరికివారు, లోపులు, బింకంలాడువారు, వ్యతిరేకులు ఈ జాతి వారే. ఆత్మీయ పరిపక్వత లేనివారే లోతు భార్య వంటి లోకాశాలతో జీవిస్తారు. రక్షణాన్ని ఉచ్చరిస్తారు కానీ నిరీక్షణ లేని వారిగా ఉంటారు. దిద్దుబాటు అసహించుకుంటారు. నిద్రాసక్తులుగా ఉంటారు. మంచి గొర్రెల కాపరి కాకుండా దొంగదారిలో ప్రవేశించి శత్రువుల నుండి శిక్షణ లేనివారు, తృప్తి లేనివారు, వివేచన లేనివారు, ఆత్మీయ అంధత్వం గలవారు, తెలివి లేనివారు, విచారం లేని కాపరులు, పలుకుమాలిన కాపర్లు, బుద్ధి లేని కాపర్లు, వీరంతా సిలువ శక్తిని ఆశ్రయించని వారే. బండ మీద కాక ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవారు సిలువకు శత్రువులే. బుద్ధి లేని కన్యకల సంఖ్యలో 10 మందిగా ఉన్నారు. వస్త్రాలు ఉన్నాయి, దీపాలు ఉన్నాయి, అందరూ లేచారు. నూనె లేదనే గమనిక లేనివారు వీరు కూడా సిలువకు దూరస్తులే. ఆదికాండం 13:13లో దుష్టులుగా, పాపులుగా, దేవునికి వ్యతిరేకలుగా జీవించే ఈ నివాసుల పట్ల ఆలోచన ఎట్లు? లోతు పట్ల అబ్రహాము దేవుని సన్నిధిలో గోజాడి విజ్ఞాపం చేస్తున్నాడు. అబ్రహాం దేవునికి మంచి మిత్రుడు. ఆదికాండం 18:20లో తోటి వారిపై అపార ప్రేమ చూపించే అబ్రహాం వంటి వారు సిలువకు మిత్రులు. లూకా 13:6లో ఫలము లేని వారు సిలువకు శత్రువులు. తోట యజమాని దేవుడైతే తోటమాలి మంచి మిత్రుడుగా చెట్టు కోసం, అంటే నశిస్తున్న మానవాళి కోసం నశింపనీయక జీవించేలాగా విజ్ఞాపన చేసే మంచి కాపరిగా మన తోడుగా ఉన్నాడు. ప్రసంగి 11:9-10 యవనుడా, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, తీర్పుంది మానే మర్చిపోగాని. హెచ్చరికకు లోపడిన వారు సిలువకు శత్రువులే. ఆసక్తి లేని వారుగా ఉండరాదు, మెడుకుగా ఉండాలి. దీపాలు వెలగనీయాలి. పరిశుద్ధాత్మ పొందే దీపాల్లో నూనె కాంతిలో రూపాంతర అనుభవంతో రోజు రోజుకి మార్పు పొందాలి. అలా కాక పాపం చేయుటకు వాడుకైన వాడు, గ్రహింపు లేనివాడు శాపగ్రస్తుడు. మొండివాడు, దొంగ, నాశనం చేయవాడు, హత్య చేయవాడు, దోచుకున్నవాడు సిలువకు శత్రువులు. మనం సిలువకు మిత్రులుగా ఉన్నామా, శత్రువుగా ఉన్నామా అని మనము ప్రయత్నించుకొని ఆలోచించుకోవడం చాలా చాలా అవసరం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఈ చిన్న ఎగ్జాంపుల్స్లో మనం ఏం గమనించుకున్నామంటే, జాడీల్లో బంతులు వేసుకునే వాటిలో ముందు పెద్ద బంతులు వేయాలి, తర్వాత ఒక్కొక్క వస్తువు వేయాలని ఎగ్జాంపుల్స్ చూసాం కదా. దానిలో మనం గ్రహించింది ఏంటి? దేవునికి ప్రథమ స్థానాన్ని ముందు ఇచ్చేసేయాలి. తర్వాత రెండో స్థానం దేనికి ఇవ్వాలి, మూడో స్థానం దేనికి ఇవ్వాలి, చివరి కాఫీకి దేని స్థానం ఇవ్వాలి. అది కాఫీకి కూడా చిన్న స్థలం ఉంచుకొని స్నేహితులతో కూడా గడపడానికి ఉపయోగించుకుని జీవితాన్ని ఉపయోగకరంగా దేవుని చిత్తానుసారంగా జరపడానికి మనం ఎప్పుడూ నేర్చుకోవాలి. తర్వాత కష్టంలో ఉండేవారికి అతిథి సత్కారం చేయాలి, ఆపదలో ఆదుకోవాలి. అదే నిప్పులు తల మీద పొయ్యి పడినట్లు అని బైబిల్లో చెప్పిన రీతిగా
వాళ్ళు సిగ్గుపడి తిరిగి వాళ్ళ పశ్చాత్తాపడి వాళ్ళ తప్పులు వాళ్ళు గ్రహించుకుని మంచి మార్గంలో నడవటానికి, కలిపి ఆరాధించుకోవడానికి దోహదం అవుతుంది. కాబట్టి మనం సాధ్యమైనంత మట్టుకు మనం తెలియకనే మనం చాలా మందిని మరి అపరిచిత వ్యక్తులు, అవసరం ఉండే వ్యక్తులకి ఆదుకొని ప్రభు ప్రేమను చూపించే కర్తవ్యము జరగాలని ఇన్ని ఉదాహరణలు చెప్తూ ఉన్నాయి. ఇదే రకంగా సిలువకు మిత్రుల శత్రువులను కూడా చివరిలో ముగించడం జరిగింది. ఈ రకంగా దేవుని సన్నిధిలో మనం సిద్ధపడి ప్రభు కొరకు మంచి విశ్వాస వీరులుగా జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని మన సమయాల్ని ప్రభు కొరకు వాడటానికి, ప్రభు సేవ కొరకు వాడటానికి ఉపయోగించుదాం. మన రక్షణ స్థిరతతో మనము మంచి పనులు చేస్తూ క్రీస్తు లక్షణాన్ని రూపాంతరం పొందుకున్న రీతిగా మనం ప్రయాసపడి ఇతరులను ప్రేమిస్తూ మరి దేవుడు చెప్పిన ప్రాముఖ్యమైన 2 ఆజ్ఞలు ఏంటి? మరి నేను ప్రభుని, దేవుణ్ణి పూర్ణాత్మతో, పూర్ణ సత్యంతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ ఆజ్ఞలు ఏమాత్రం మీరకూడదు. నిన్ను వల్ల మీ పొరుగువాన్ని ప్రేమించకుండా ఎన్ని ధర్మకార్యాలు చేసినా వ్యర్థమే. మరి ఇతరు పొరుగువారిని మరి ఎవడు నీ పొరుగువాడు అంటే మరి మంచి సమరయుడు కథలో మంచి సమరయుడు అని ఒప్పుకున్నారు కదా. అదే రీతిగా ఇది ఈ సందర్భంలో కూడా మరి స్టెల్లాను మరియా యొక్క వాళ్ళిద్దరు అనుబంధం కూడా అట్టిదే. మరి ఒకరినొకరు ఆదరించుకొని మళ్ళీ కలిసి ప్రభు ప్రేమ పంచుకోవడం అది క్రైస్తవ ధర్మం అని మనం తెలుసుకొని ప్రభువులో మరి ఈ మెళకువలన్నీ సంపాదించుకొని ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.